కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ పోలీసులు స్టూడెంట్స్ని చంపేద్దాం అనుకుంటున్నారా? పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే స్టూడెంట్స్ యొక్క గొంతు బిసుకుతున్నారు పోలీసులు ఈరోజు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో మర్జ్ చేయడానికి జియో నంబర్ 97ని పాస్ చేసింది. ఈ యూనివర్సిటీ పీపీపీ మోడల్ మీద రన్ అవుతుంది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. అంటే ఈ యూనివర్సిటీ ఫుల్గా గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు. రీసెంట్గా ఈ యూనివర్సిటీలో ఐటీఐ అండ్ ఏటీసీస్ని మర్జ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజెస్ని కూడా శక్తి స్కీమ్ కింద మర్జ్ చేస్తూ జియో నంబర్ 97ని పాస్ చేసింది గవర్నమెంట్. ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కాలేజెస్ని ఎస్బీటెట్ మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ ఎస్బీటెట్ బాధ్యతలన్నీ ఈ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా చేయడం వల్ల కరికులంలో చాలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా చేస్తే పాలిటెక్నిక్ డిప్లొమాకున్న వాల్యూ పడిపోతుంది అని స్టూడెంట్స్ లో భయం మొదలైంది. ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళకి టీఎస్ఈసెట్ ద్వారా డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ బీటెక్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ మర్జర్ జరిగితే లాటరల్ ఎంట్రీ ఉంటుందా లేదా అనే దానిపైన జియోలో క్లారిఫికేషన్ లేదు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద నడుస్తుంది. ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఫీజులు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫీజుల భారాన్ని ఎవరు భరిస్తారు? ఇలా స్టూడెంట్స్ కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.